తెరిచి సిద్ధపరిచి దేవుని విలువైన మాటలు విందాం. ఇంతవరకు పాడి ఆరాధించి కనపరిచినందుకు దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చివరి రోజు తోకలపూడి గ్రామంలో ఉన్నటువంటి మీ బిడ్డలు వధువు సంఘముగా ఏర్పడి మీ అమూల్యమైనటువంటి మాటలు తెలియచేయడానికి, మీ ప్రేమ ఆప్యాయతలను సంఘానికి అందించడానికి మా ప్రియులు, మీ సేవకులు, దాసులైనటువంటి బిడ్డలు ఎంతోమందిని తీసుకొచ్చారు. మా ప్రియుల తండ్రి ఎంతవరకు అధ్యక్షులుగా నడిపించిన జాన్సన్ గారికి, మరి పరిచర్యకి, కుటుంబానికి మీ కృపను గ్రహించండి. మరింత ఆహ్లాదభరితమైన కార్యక్రమాన్ని ఉచ్చస్కంధాల మీద వేసుకున్నటువంటి ప్రేమ గల ప్రభువా, కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. మా ప్రియులు, మీ కుమారులు, ఆయన తమ్ముడు శేఖర్ గారు, అలాగే తండ్రి షారుణ్ గారు, వారిరువురికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి సంఘంతో సహకారులుగా ఉంచి జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని దీవించి కాపాడమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన కాలం వచ్చేసరికి ఇవన్నీ మనం చదువుకుంటుంటే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్నితో కాల్చివేశాడు అనేది చదువుకుంటే ఇది మనకి ఒక కథలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలములో దేవుడు మనుషుల పైన విరుచుకుపడేవాడు. ఏ దేశంలోనైతే పాపం పెంచిరిగిపోయేదో, ఏ పట్టణంలోనైతే దేవుడికి అవిధేయులుగా బ్రతికేవారో అలాంటి చోట దేవుని యొక్క కోపం ప్రజల మీదకి అగ్నిలాగా కురిచేది. అలాంటి రోజులు దాటి క్షేమకరమైనటువంటి పరిపాలనలోకి మనం వచ్చేసాం. ఎందుకంటే పిల్లరా, పాత నిబంధన కాలములో మన పితరులు అనుభవించిన శిక్షలు ఇప్పుడు మనకి కనిపించడం లేదు. అంతే కదండి. నోవహు జలప్రళయం కాలంలో మరి ఎంత విధ్వంసం జరిగిందో, ప్రపంచ ప్రజలందరూ చనిపోతే కేవలం నోవహు కుటుంబంగా పిలువబడేవాళ్ళు 89 మంది, వాళ్ళు మాత్రమే రక్షించారు. ఇవన్నీ మనం తలుచుకుని చదువుకుంటుంటే ఇప్పటి కాలానికి ఇవి కథలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇతరులకి ప్రకటించి చెప్పాలన్నా కానీ అన్ని గ్రంథాల్లో ఉన్నట్టు క్రైస్తవుల బైబిల్లో కూడా కథలు ఉన్నాయి అని కించపరిచి మాట్లాడేవాళ్ళు కూడా మన మధ్యలో చాలా మంది ఉంటారు. కానీ దేవుని పెట్టారా, మరి అప్పటి కాలపు దేవుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? అప్పుడు జరిగినట్టుగా జలప్రళయాన్ని ఇంకొకసారి రప్పించలేడా? అప్పుడు కలిగినట్టుగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేసినట్టుగా ఇప్పుడు మరలా అలాంటి అగ్నిని ఆకాశం నుంచి కిందకి దించలేడా? ఏమైంది? దేవుని శక్తి తగ్గిపోయిందా? లేదంటే ప్రపంచంలో పాపము అణిగిపోయిందా? అంటే అప్పటికంటే పాపము ఈ రోజుల్లో చాలా ప్రబలిపోయింది. అప్పుడు ప్రపంచ పటం మీద ఒకవేళ ఉంటే అప్పటికి సొదొమ గొమొర్రా అని 2 పట్టణాలు మాత్రమే పాపంతో నిండిపోయినవంట. ఆ 2 పట్టణాలని దేవుడు కాల్చేశాడు. మరి ఇప్పుడు చూస్తే అమెరికా బాగుందా, లండన్ బాగుందా, ఫ్రాన్స్ బాగుందా, కెనడా బాగుందా, ఇండియా బాగుందా, పాకిస్తాన్ బాగుందా, బంగ్లాదేశ్ బాగుందా? ప్రపంచ దేశాలలో ఏ దేశం కూడా మనం చెప్పుకోవడానికి బాగోలేవు. దేశం మీద ప్రేమతో మా దేశం గొప్పదండి అంటాం. నిజంగానే మన భారతదేశం చాలా గొప్పది. ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు ఎక్కడ ఉండదు. మన దేశంలో ఉన్నన్ని కులాలు ఎక్కడ ఏ దేశంలో కూడా ఉండదు. ఆఫ్రికా దేశంలో ఉన్నారనుకోండి, అక్కడ తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, అంతేగాని మరి కాపులు, కంబవారు, మాలవాళ్ళు, మాదిగవారు ఇలా ఉండదు. జాతి భేదం అక్కడ. అమెరికాలో కూడా నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. ఇలా మనం చూస్తుంటే
ప్రపంచ దేశాలన్నీ మనం ఆలోచించుకొని చదువుకుంటుంటే పిల్లరా, మరి ఏ దేశపు పరిస్థితులు కూడా బాగోలేవు. క్రీస్తుకు పూర్వం సొదొమ గొమొర్రా 2 పట్టణాలే బాగోలేకపోవచ్చు. కానీ ఈరోజు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి దేశాల సంగతి ఆలోచిస్తే ప్రతి దేశం కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని మించినట్టుగానే మనకి కనిపిస్తున్నాయి. వింటారమ్మా? ఏ దేశం కూడా బాగోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు అగ్నిని కురిపించిన దేవుడు ఇప్పుడు ఎందుకు కురిపించట్లేదు? ఏమైంది అని నేను ఆలోచించాను. ఏమైంది? ప్రపంచంలోనేమో పాపమేమీ తగ్గలేదు. పూర్వకాలం కంటే ఎక్కువ పాపం జరుగుతుంది ఇప్పుడు కదమ్మా. అప్పటికంటే ఇప్పుడు పాపులు ఎక్కువ ఉన్నారు. మరి అలాంటప్పుడు అప్పటికంటే ఇప్పటికి ఇంకా దేవుడు రెచ్చిపోయి కోపం చూపించాలి కదా. ఎందుకు సైలెంట్ అయిపోయాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకొకసారి అగ్ని కురిపించలేడా? ఏమండి, ఆకాశం నుంచి ఎన్నిసార్లు అయితే వర్షం కురుస్తుందో అన్నికంటే ఎక్కువ సార్లు అగ్ని కురిపించగలడు దేవుడు. ఎందుకంటే ఆకాశంలో పైనున్నదంతా కూడానండి అగ్ని. ఆకాశంలో అగ్ని గుట్టలు గుట్టలుగా ఉంది. అప్పుడు దిగింది, ఇప్పుడు దిగుతుంది. మనమేమనుకుంటామంటే ఆకాశంలో నీళ్లు మాత్రమే ఉంటాయి, అందుకే ఎక్కువ సార్లు వర్షం కురుస్తుంది అనుకుంటున్నాం. వర్షం కురిసినన్ని సార్లు అగ్ని కూడా కురవగలదు. కాకపోతే ప్రపంచం శ్మశానం అయిపోద్దని దేవుడు ఆలోచించి మన మొండి మనసు, మన మూర్ఖత్వ స్వభావాన్ని ఆలోచించుకున్న తండ్రి ఒక అడుగు వెనక్కి వేశాడంట. చూడండి, పేతురు గారు ఎంత గొప్పగా రాశారో విషయాన్ని చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే దేవుడు ప్రళయాలను సృష్టించిన దేవుడు ఎవరమ్మా? ప్రళయాలను సృష్టించిన దేవుడు, విరుచుకుపడే దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పడానికి పేతురు గారు రాసిన మాటలో మనకు కొంచెం ఆధారం దొరికింది. చూడండి, కొందరు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును బట్టి ఆలస్యం చేయవాడు కాదు. చూసారా, యేసు ప్రభు గారు ఎందుకు రావడం లేదంటే రెండో రాకడలో ఆయనకి ఫ్లైట్ మిస్ అయ్యి కాదు కదమ్మా, వాహనం లేక కాదు, అక్కడి నుంచి వచ్చేటువంటి విధానం తెలియక కాదు. ఆల్రెడీ యేసుప్రభు గారు ఒకసారి భూమి మీదకి వచ్చారు. ఒకసారి వచ్చారు కనుక ఇంకొకసారి రావడం ఆయనకి చాలా ఈజీ. కానీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా సరే ప్రభువారు రావడం లేదు. యెహోవా దేవుడు ప్రపంచం మీద ప్రళయాలను సృష్టించడం లేదు. మాటి మాటికి విరుచుకుపడడం లేదు. పాత నిబంధన కాలపు ప్రజలు దేవుని కోపాన్ని డైరెక్ట్ గా చూశారు. ఏమా, లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరితే వాళ్ళు తప్పు చేశారనుకోండి, మధ్యలో ట్రిప్కి 20,000 మంది కూలిపోయేవారు. ఎంతమంది? 20,000 మంది చచ్చిపోయేవారు. ఒక్క రోజుని వ్యభిచారం చేసినందుకు 23,000 మంది చచ్చిపోయారంట. వేలకు వేలు ప్రజలు తుడిచిపెట్టుకుపోయేవారు. అలాంటి దేవుని ఉగ్రత, కోపం ఏమైంది ఆలోచించాలి. ఏమా, దేవుడు లేడు అనుకుంటున్నారు, ఇవన్నీ కథలు అనుకుంటున్నారు, ఇదంతా ఒట్టిదే అనుకుంటున్నారు. ఏమైందో చెప్తున్నాడు చూడండి. ఎవడును నశింపవలెనని ఆయనకి ఇష్టం లేదంట. బాగా విన్నారమ్మా? మీరు, నేను, అందరూ కూడా దేవుడు బిల్లాడని కూడా పరలోక రావాలని కోరుకున్నాడు. దావీదు ఇబ్రాహీమును కూడా పరలోక రావాలని కోరుకున్నాడు. రౌడీ షీటర్ను కూడా మారాలని కోరుకున్నాడు. గోండాగిరి చేసేవాళ్ళు, మత ఛాందస్యవాదులు, ఉగ్రవాదులు కూడా పరలోక రావాలని దేవుడు ఆశపడ్డాడు. ఎప్పటికప్పుడు మారదారని వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చాడు భూమి మీద, వాళ్ళకు కూడా బ్రతుకు తెరువుని ఇచ్చాడు భూమి మీద. కానీ దేవుడిచ్చిన సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. వాళ్ళే కదండి, మనలో చాలా మంది కూడా ఉపయోగించుకోరు. తెలుసండి,
ప్రార్థనకు రాగానే నా పని అయిపోద్ది అనుకుంటారు. కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చిలో నుంచి పరలోకం వెళ్ళడానికి చాలా నేర్చుకోవాలి. మందిరం అంటే ఇది ఒక గొప్ప పాఠశాల, జీవిత విలువను నేర్చుకునే పాఠశాల. తెలుసమ్మా మీకు? మందిరం అంటే, దేవుని ఆలయం అంటే, దేవుని సన్నిధి అంటే జీవిత విలువలను తెలుసుకుని బ్రతుకు పాఠాలు నేర్చుకోవడానికి చక్కని పాఠశాల ఇది, చక్కని పాఠశాల. కానీ చాలా మంది ఇక్కడికి వచ్చినా సరే ఏమీ నేర్చుకోకుండానే వెళ్ళిపోతారు, ఏమీ తెలుసుకోరు. మారితే చాలు అనుకుంటారు. మారితే సరిపోదండి, మారిన తర్వాత చేయవలసింది చాలా ఉంది. భక్తి, ప్రార్థన, సహవాసం, వినయం, వివేకం, విశ్వాసం, ఇవన్నీ ఒక రోజున వచ్చేవి కదమ్మా. ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక రోజు చేస్తాయా? సంవత్సరం నేర్చుకుంటారు పిల్లలు అందులో స్కూల్లో. ఒక్కో సబ్జెక్ట్ గురించి సంవత్సరం నేర్చుకుంటే ఏమా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కొంత అవగాహన వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, అక్కడ కూడా 2 సంవత్సరాలు, తర్వాత డిగ్రీ, అక్కడ కూడా 3 సంవత్సరాలు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ, అక్కడ కూడా 2 సంవత్సరాలు. చూసారా? ఒక్క సబ్జెక్ట్ మీద అవగాహన రావాలంటే 2 సంవత్సరాలు కదా. అలాగే క్రీస్తులోకి అడుగుపెట్టిన మనం దేవాలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కుటుంబాలను పెంచుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, పరిపాట్లు చేసుకుంటూ, వీటిలో ఉంటూనే పరలోకం ఎదుర్కోవాలి. దేవునికి ఎలా దగ్గర కావాలో నేర్చుకోవాలండి. అందుకనే ప్రతి చర్చి కూడా ఒక స్కూల్ అవ్వాలి, ఒక పాఠశాల అవ్వాలి. ఆ పాఠశాలలో వచ్చింది మనం నైతిక విలువలు నేర్చుకోవడానికి, భయభక్తులు నేర్చుకోవడానికి, భక్తి శ్రద్ధలు నేర్చుకోవడానికి, దేవుని మనసు అంటే ఏంటో తెలుసుకోవడానికి. అందుకు కదా మనం వచ్చింది. కానీ ఎవరు నేర్చుకుంటారు పిల్లలు? ఇప్పుడు ఆయన రావడం లేదంటే కొంతమంది రాడు అనుకుంటున్నారు, కొంతమంది ఆయన లేడు అనుకుంటున్నారు, కొంతమంది అయితే ఇదంతా కథ అనుకుంటున్నారు, కథలుగా చదువుకుంటున్నారు. అలా చదువుకున్న మనుషులు ఉన్న ఈ లోకంలో ఆయన రాకడకు ఉన్న ఆలస్యం ఏంటంటే ఆయన ఏం చెప్పాడు? అందరూ వారు మనసు పొందాలంటే ఆయనకి ఎంత మంచి ఆలోచన ఉందో చూడండి. ఏమా అందరూ ఏమవ్వాలంట? మారు మనసు పొందాలంట. అందరూ మారు మనసు పొందితే ఎవరికి నష్టం చెప్పాలి? సాతానికి నష్టం, ఇంకొకటి దేవుడికి కూడా నష్టమే. అదే కదమ్మా, అదే కదా. మీ పేటలో ఉన్న వాళ్ళు అందరూ మీ ఇంటి మీద పడి తినేస్తే ఏమనుకుంటారు మీరు? ఏమా మీ ఇంట్లో 3 ఉంటే 3 వండుకుంటారు, 5 ఉంటే 5 వండుకుంటారు. ఊరోళ్ళందరూ మీద పడి తినాలని ఎవరైనా అనుకుంటారా? ఊరోళ్ళందరూ వచ్చి మా ఇంట్లో పడి తినాలని ఎవరైనా అనుకుంటారా? అలా అనుకునేవాడు ఒకే ఒక్కడండి, దేవుడు. ఎంత మంచివాడో చూసా మీకు? అందరూ మారు మనసు పొందాలంటండి. అందరూ మారితే ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. పరలోకానికి వస్తే ఎవరికి నష్టం? అందరినీ పోషించాలి, అందరికీ పెట్టాలి, అయినా సరే ఇష్టమైనది. ఎంత మంచి మనసు చూడండి దేవుడిది. ఎప్పుడైనా దేవుడు మనసు ఇలాగ ఆలోచించారా మీరు? ఊరోళ్ళందరూ వచ్చిన ఇంటి మీద పడి తినాలని ఎవరు కోరుకోరు. అలా కోరుకునేవాడు దేవుడు ఒక్కడేనండి. మన ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఏమండి, మనకి మన పిల్లలు పడుకోవడానికి బెడ్ ఉంటుంది, మంచం ఉంటుంది. కానీ అనేకులు మన బంధువులు వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తాం మన చోటు? మనం ఏమండి కింద పడుకోబెడతాం, కావాలి తెచ్చిన మంచం ఇస్తాం, పక్కన పరిపేస్తాం, ఇలా చిన్నగా వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనందరి కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడు. మనందరి కొరకు దేవుడు ఏం చేశాడమ్మా? పరలోకాన్ని సిద్ధం చేశాడు, అందరికి ఇవ్వాలని ఆశపడ్డాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుడు ఎందుకు మౌనంలోకి వెళ్ళిపోయాడు అంటే, ఈరోజు మనం ఏమో నేర్చుకోవాలంటే, దేవుడు ఉండి కూడా ప్రపంచానికి కనబడటం లేదు. దేవుడు మాట్లాడే శక్తి ఉన్నవాడైనా సరే నిశ్శబ్దంగా ఉన్నాడు. దేవుడు అపరమేధావి. దేవుని తెలివితేటలు కొలవడానికి ప్రపంచంలో పరికరాలు ఉండవు. దేవుని జ్ఞానం అమితమైనది, వర్ణించలేనిది.
అయినా సరే నిశ్శబ్దంగా ఉండిపోయాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? నేను కోపపడి భీష్మించుకుని కూర్చుని తప్పు చేసిన వాళ్ళల్లా సొదొమ గొమొర్రా పట్టణాల్లాగా కాల్చేస్తే, నోవహు జలప్రలయంలాగా నీటిలో ముంచి చంపేస్తే, మరి నేను ఇలాగే ఉంటే వాళ్ళు ఏం మారతారు? భయపడి దూరంగా పోతున్నారని దేవుడు ఏం చేశాడు? నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోయాడంట. చూడండి, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన నిశ్శబ్దం అయితే ఈ లోపు మనం ఆయన దగ్గరికి వస్తామని కదండి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేసి, మగపిల్లలు కాలేజీలకి స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేసి అక్కడ తిరుగుతారు కదా. అలా తిరిగినప్పుడు రోడ్డు మీద నాన్న మనల్ని చూసాడు అనుకోండి, బాగా వింటారమ్మా? ఇలా వినండి, చాలా టైం అయిపోయింది అయినా కానీ వినండి, కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి దయచేసి. వినండి 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 ఏమా, మన కుమారుడు కాలేజీ ఎగ్గొట్టేసి సినిమాల దగ్గర, హోటల్ దగ్గర సిగరెట్ గంట కనపడ్డాడు అనుకోండి, ఆ సీను, ఆ పొజిషన్లో నాన్న చూస్తే కుర్రోడు ఇంటికి వస్తాడా? వస్తాడా? వస్తే ఏం చేద్దామని చూస్తాడు? నాన్న తాట తీసేద్దామని చూస్తాడు, కత్తి నోరుతూ ఉంటాడు. కత్తి లేకపోయినా సరే మంచి కర్రోడు చెక్కించాడు. ఇలా ఉంటాడని నాన్న, ఇలా ఉంటాడని పిల్లడికి తెలుసు కదా. ఇంటికి వస్తాడా? రాడు. ఒక రోజు రాడు, 2 రోజులు రాడు, 3 రోజులు రాడు. అప్పుడు పాపం ఏమవుతూ ఉంటుంది? డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తే చూసేటట్లు అంటే పైకి వెళ్ళిపోద్ది, పాదరసం అంటాం. చిన్న ఏమా శేషపు గుండెలా ఉండ చూసారా? బీపీ ఆపరేటర్ ఉంటుంది కదా, మోనోమీటర్ అంటుంది దాన్ని. ఇలా నొక్కేసరికి పైకి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇలా గాలి ఇస్తే జాయిగా కిందకు వస్తుంది. అలాగా 3వ రోజుకి నాన్న కోపం ఏమవుతూ ఉంటుంది? చల్లారిపోతూ బీపీ ఆపరేటర్లో పాదరసం పట్టుకోలాగా కిందకి తింటూ ఉంటుంది. దిగిందా? ఆ తర్వాత నాన్నగారు పడుకున్నప్పుడు పిల్లిలాగా కిటికీలో చూస్తాడు. నాన్న చూసి నాన్న నిశ్శబ్దం ఉన్నప్పుడు మెదలకుండా వచ్చేసి ఏ చప్పుడు చేయకుండా మంచం మీద పడుకుంది, దుప్పుడు కప్పేసుకుని నిశ్శబ్దం అయిపోయి, తెల్లవారిన మెరుగు వచ్చిన లేకడం, లేకపోతే కొట్టేస్తాడు, చీరేస్తాడు. అందుకనే నాన్నగారు నిద్రలో ఉన్నప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో దూరేశాడు, అవునా? అలాగే దేవుడు నిశ్శబ్దంగా కోపాన్ని అడుచుకొని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంటే చూడండి ఎంత బాగుందో. అందరూ అంతటా మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అస్తమాలు కొడుతుంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కాల్చేశాడు దేవుడు. ఆ రోజు తగలబడిపోయినవి సొదొమ గొమొర్రా ఒకటే కాదండి, అవి 2 పట్టణాలు. చుట్టుపక్కల పట్టణాలన్నీ కూడా లెగిసిపోయినాయి దెబ్బకి. చాలా పట్టణాలు కాలిపోయినాయి. కాకపోతే ఈ 2 వెల్నోన్ పట్టణాలు అంటే బాగా ప్రఖ్యాతి చెందిన పట్టణాలు, జంట నగరాలు. కనుక దీని గురించి చెప్పాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇలాగే కోపంతో దేవుడు ఉంటే, భీష్మించుకుని తండ్రి ఉంటే, మాటి మాటికి ప్రజల మీద విరుచుకుపడితే, మరో జలప్రలయం పుట్టిస్తే లోకమంతా ఏమైపోతారని చెప్పేసి, నేను కోపంగా ఉంటే వీళ్ళు ఏమైపోతారు అని దేవుడు ఏం చేశాడు? దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఇప్పుడు వరకు ఆయన అలాగే ఉండిపోయాడు. దేవుడు లేడు అనుకుంటున్నారా? శక్తి తగ్గిపోయింది అనుకుంటున్నారా? మరోసారి జలప్రలయాన్ని రప్పించడం అనుకుంటున్నారా? ఆయన మనసు మారింది ప్రియులారా. అలా మనకు తెలియాలంటే బైబిల్ చదవాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు ఎలాగ దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడో, అలా వెళ్ళిపోవడం వల్ల మనందరికీ రక్షణ పొందే భాగ్యం వచ్చింది. మీరు ఇంకా లేట్ చేస్తున్నారు, ఇంకా రక్షణ తీసుకోవడానికి వెనకాడుతున్నారు, ఇంకా మారు మనసు పొందడానికి ఇంకా పర్లేదు అనుకుంటున్నారు. మీరు మారుతారని ఆయన నిశ్శబ్దంలోకి వెళ్తే ఆయన లేడనుకుని మనలో ఊగట్టేశాం. తెలుసండి? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను నిత్యము పోరాడువాడుని కాదు, నేను ఎప్పుడు కూడా జలప్రలయాలు రప్పించగలను, అగ్నిని ఆకాశంలోంచి కురిపించగలను. భూమి దాతాను అభిరాముల గుంపుని మింగేసింది, మొట్టమొదటి భూకంపం ప్రపంచంలో. విన్నారా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళని ఫస్ట్ గా భూమి నెరల విడిచి మింగేసింది.
చాలాసార్లు భూకంపం అంటే ఇల్లులు పడిపోతాయి కదా, అదే కాదండి, రోడ్లు విడిపోతాయి, కొండలు విడిపోతాయి. సగం కొండ ఈ పక్కకి సగం కొండ ఆ పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి, మధ్యలో ఏముంటుంది? 100 కిలోమీటర్ల లోయలు ఉంటాయి. అలాగ కూడా భూమి కంపిస్తుంది. కొన్నిసార్లు భూమి కంపిస్తే బిల్డింగ్స్ కూలిపోతాయి, కొన్నిసార్లు రోడ్లు విడిపోతాయి. తెలుసా మీకు? అమెరికా లాంటి రాష్ట్రాల్లో కింద ఉన్న నీరుని వాడేశారంట. మన దేశంలో కూడా నీరు వాడేశారు, తెలుసా మీకు? ఏమండి, నీళ్లు అనేవి మన ట్యాప్లో పైకి కనపడేవే కాదండి, లోపల కూడా నీళ్లు ప్రవాహాలు ఉన్నాయి. దేవుడు లోపల కూడా నీటి ప్రవాహాలు పెట్టాడండి. చాలా తెలివైన దేవుడు. వాటిని మనం ఏమంటాం తెలుసా? భూగర్భ జలాలు. భూగర్భంలో ఉన్న జలాలు. నదులు ఉన్నాయి భూమి లోపల, ప్రవహిస్తూనే ఉన్నాయి, సముద్రాలలో కలుస్తూనే ఉన్నాయి ప్రియులారా. అలాంటి నీళ్ళన్నింటిని అమెరికా వాళ్ళు వాడేసుకున్నారంట. మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా భూగర్భ జలాలు వాడేశారు. లోపల ఉన్న భూగర్భ జలాలలో ఉన్న నీళ్లు వాడుకుంటే ఏంటి తెలుసా? భూమి పొగుళ్ళు ఇచ్చేస్తుంది, పంటకు పనికిరాదు, నెరలు ఇచ్చేస్తుంది, పేటలు ఇచ్చి రోడ్లు చీరిపోతున్నాయి అమెరికాలో. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచి సృష్టిని చేసి మీరు మంచిగా నా కోసం బ్రతికి అనుభవించండి రా బాబు అంటే చీడ పురుగుల్లాగా లోకాన్ని అనుభవిస్తున్నారే తప్ప కన్న తండ్రి అయిన దేవునికి ఒక్కసారి ఇక్కడ కృతజ్ఞతగా బ్రతకడం లేదు. అలాంటి వాళ్ళ కొరకు ఎందుకు ఇవ్వాలి? క్షేమాన్ని ఎందుకు ఇవ్వాలి? శాంతిని ఎందుకు ఇవ్వాలి? ఆరోగ్యాన్ని దేవుడికి మనం ఏమి ఇచ్చామని దేవుడు మనల్ని కాచి కాపాడాలని చెప్పండి. ఆలోచించండి పిల్లరా. అందుకే నేను గనక పూర్వకాలంలో నా కోపాన్ని తెచ్చుకుంటే భూమి మీద ఒక్కడు కూడా మిగలడని చెప్తాను అంటున్నాడు. నేను నిత్యము పోరాడవాడని కాదు, నాకు తెలుసు నేను పోరాడితే మీరు ఎవరు మిగలరు. చూసారా దేవుడు ఎంత గొప్ప మనసు? తెలుసమ్మా, మనం మారకపోయినా ప్రార్థనకు వచ్చినా అలాగే ఉన్నా ఎందుకు క్షమిస్తున్నాడంటే ఆయన నిత్యము పోరాడితే మనం పోతామండి. ప్రపంచం మట్టికొట్టుకుపోతుందండి. దేవుని ఉనికిది, దేవుని శక్తిది. ఆయన తగ్గాడు. ఆయన తగ్గినప్పుడు మనం ఏం చేయాలి? వచ్చేయాలి. నాన్న పడుకున్నప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్లోకి వచ్చేయాలి. దుప్పటి మూసుకొని పడుకోవాలి. నాన్న కోపం తగ్గుతుంది. పొద్దున్నే లేచి మెత్తకడికి వస్తాడు, రే అంటాడు, మాట్లాడు, రే అంటాడు, మాట్లాడు, వేదవా అని వెళ్ళిపోతాడు డ్యూటీకి. చూసారా? అలాగా నాన్న కోపం తగ్గినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు దేవుడు దీర్ఘశాంతం వహించినప్పుడు మనం ఏం చేయాలి? మారిపోవాలి, రక్షణలోకి వచ్చేయాలి. మరి ఎన్నిసార్లు చెప్పిన రామేటి మనం? నిజం చెప్పండి, మీకు చర్చలో ఉంటుందా? పుట్టిదే నేను అమ్మ చర్చిలో బాగుంటే మీరందరూ వచ్చి షారుణ్ గారికి, తమ్ముడు శేఖర్కి మనశ్శాంతి లేకుండా చేసేయాలి. అని మాకు వాకింగ్ చెప్పండి, సార్ మాకు వాకింగ్ చెప్పండి, మీరేంటి ఏం చేస్తున్నారు, మీరు సేవకులు కదా, మమ్మల్ని వదిలేసేయండి అని అడగాలి. వచ్చి ఒక్కరు రారు. అక్కడే తెలిసిపోయింది మనకి ఎంత ప్రేమ ఉందో, దేవుడి మీద ఎంత కృప ఉందో అప్పుడే తెలిసిపోయింది మనకి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితం అంటే చాలా గొప్పది. ఇది ఆటపాటల వల్ల ఆడుతూ పాడుతూ వచ్చింది కాదు. ఇది విశ్వ ప్రణాళికలో దేవుడు మనల్ని పుట్టించి మన కొరకు తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని సిలువను ఎక్కించి తిరిగి మనలో పరలోకానికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడండి. మీరేమనుకుంటున్నారో? ఆయన ఓకే అనబట్టే మనకు పరలోక ద్వారాలు తెరుచుకున్నాయండి, లేకపోతే మనకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. పిల్లరా, ఆయన అంటున్నాడు, నన్ను ఏమనుకుంటున్నారా, నేను నిత్యము పోరాడేవాడిని కాదు, ఎల్లప్పుడూ నేను కోపించేవాడిని కాదు. నాకు మనసు ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు కోపం ఉంది. ఎప్పుడు కోపపడాలో అప్పుడు కోపపడతాను, ఎప్పుడు దీర్ఘశాంతం చూపించాలో అప్పుడు చూపిస్తాను. కొంతమంది అనవసరంగా కోపపడిపోతారండి. పుట్టినే ఏముండదు, భార్య మీద కేకలు వేయాలి, బిడ్డల మీద కేకలు వేయాలి కదా, భర్త మీద కేకలు వేయాలని, నేను గొప్పండి, నేను గొప్ప, నేను గొప్పండి, నేను గొప్ప. ఇంట్లో ఎవరు గొప్ప తేల్చుకోవడానికి ఉంటే కోపడిపోతారు. దేవుడు అనవసరంగా కోపపడతాడు. చూసారా? నేను నిత్యము కోపపడేవాడిని కాదు. ఒకవేళ నేను పూర్వపు వైభవాన్ని కలిగి ఉండి, పూర్వపు శక్తి సామర్థ్యాలు, పూర్వపు నన్ను కోపాన్ని నేను రేపుకొని ఉంటే కనుక అలాగుండినడలా నా మూలముగా జీవాత్మ
క్షీణించిపోతారు, నరులు ధూళైపోతారు, ఊర్లు శ్మశానం అయిపోతాయి, ప్రపంచం బంద్ అయిపోతాయి, కార్లు, మేడలు, బిద్దెలు, బళ్ళు అన్ని స్టాప్ అయిపోతాయి. తెలుసా మీకు? ఏమండి? జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే మన భూమికి క్షేమకరమైన ప్రదేశం పోయింది. భూమిని ఢీకొట్టడానికి, భూమిని గుద్దుకోవడానికి చాలా చాలా గ్రహ శకలాలు అనే మాట విన్నారు ఎప్పుడైనా మీరు? గ్రహ శకలం అంటే గ్రహాలు తిరుగుతున్నప్పుడు దాని నుంచి విడిపోయిన, ఊడిపోయినటువంటి కొండలు లాంటివి, పెద్ద పెద్ద కొండలు లాంటి ముద్దలు, రాళ్ళు భూమి చుట్టూరు తిరుగుతున్నాయండి. భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? భూమిని గుద్దేసుకుందామని, భూమిని బలంగా తాకుదామని తిరుగుతున్నాయండి. అలా తాకుతూ తిరిగినప్పుడు మరి భూమి మీద ఉన్న దేవుడి పిల్లలు మనం ఏమైపోతాం చెప్పండి? నశించిపోతామా? మరి దాని నుంచి ఎవరు కాపాడతారు మనల్ని? పోలీసు వాళ్ళు అవ్వదు, న్యావీ పోలీసు వాళ్ళు అవ్వదు, మిలిటరీ పోలీసు వాళ్ళు అవ్వదు, సివిల్ పోలీసులు అవ్వదు, ఎక్సైజ్ పోలీసుల వాళ్ళు అవ్వదు, ప్రభుత్వాల వల్ల అవ్వదు. పైనుంచి వచ్చే కొండల కంటే పెద్దవైనటువంటి గ్రహాల నుంచి విడిపోయిన పెద్ద పెద్ద విడిభాగాలు, గట్టి రాటి లాంటి ముద్దలు ఎక్కడ కొట్టుకుంటే అక్కడ గుంట పడిపోతుంది, అక్కడ శ్మశానం అయిపోతుంది, చాలా మంది చచ్చిపోతారు. అలాంటివి భూమి మీదకి రావడానికి ఎప్పుడు నిరంతరం తిరుగుతున్నాయి. మీకు మంచి మాట చెప్తాను. 2026 సంవత్సరానికి ఇదెంతమ్మా? 24. అంటే ఎన్ని సంవత్సరాలు? ఇంకా 2 సంవత్సరాలకి అతి భారీ సైజు కలిగినటువంటి గ్రహ శకలం, ఇంగ్లీష్లో ఆస్టరాయిడ్ అంటారు. గ్రహాల నుంచి విడిపోయిన పెద్ద పెద్ద కొండల లాంటి ముక్కలు అన్నమాట. ఏమో ఎక్కడికి వచ్చి పడుతుందో అక్కడ లక్షల మంది చనిపోతారు. తెలుసా మీకు? ప్రమాదం అంటే భూమి మీదే కాదు, నీ ఇంటి పక్కన వాళ్ళే కాదు. తెలుసా? కొంతమంది విచిత్రమైన సాగులు చూస్తూ ఉంటాం. పోలీసు వారు కాపలా కాస్తున్నప్పుడు గన్నెలు పెట్టుకుంటారు కదా, గన్నెలో తగిలించుకుంటారు పోలీసు వారు. చాలా కష్టపడతారు పాపం వాళ్ళు. ఇలా గన్ తగిలించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎవరినో కాల్చడానికి తగిలించుకున్న గన్నం మిస్ఫైర్ అయ్యి ఇనిగే పేలిపోతాయి. ఇలా దూసుకుపోయిన వాళ్ళు చాలా మంది నా గుండెలో నుంచి, దవడలో నుంచి, గుండెల్లో నుంచి తీసుకుపోతూ ఉంటాయి. కనుక ఎంత విచిత్రమైన చావులో చూసారా పాపం. అంటే ప్రమాదం అంటే భూమి మీద నుంచి వస్తుంది అనుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో మాత్రమే మనకు ప్రమాదం వస్తుంది అనుకుంటున్నాం మనం. కాదండి, అంతరిక్షాల నుంచి కూడా ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉంది. విన్నారా? ఇదన్నీ లేటెస్ట్ సైన్స్ అండి, ఇదంతా వాస్తవం. ఇది అలాంటి భారీ గ్రహశకలం 2026 సంవత్సరానికి మన భూమి మీదకి రాబోతుంది. ఇలాంటి ఒకటి కాదండి, కొన్ని వందలు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఆయన పిల్లలు భూమి మీద ఉన్నారని, ఇలాంటివన్నీ అంతరిక్షంలో విడిపోతే భూమిని ఢీకొంటే నా పిల్లలు చచ్చిపోతారని ఆయన ఏం చేశాడు తెలుసా? భూమికి అధిక శక్తిని ఇచ్చాడు. ఎలాగా? అది భూమిని ఢీకొట్టడానికి వచ్చినప్పుడు భూమి మీదకి పడగానే అది బ్లాస్ట్ అయిపోయి మండిపోతుందంట. భూమి మీద పడగానే ఏమైపోతామా? మండిపోతుందంట. మండిపోయి బూడిదైపోతుంది. ఇక్కడికంటూ రాకుండా దేవుడు సెక్యూరిటీని అమర్చాడు. ఎంత ప్రేమ చూడండి. ఇక్కడ ఎవరున్నారు భూమి మీద? దేవుని పిల్లలు ఉన్నారు, రక్షణ పొందుకున్న బిడ్డలు ఉన్నారు, క్రీస్తుని దేవునిగా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అధిగమించి భూ వాతావరణాన్ని కూడా అధిగమించి కిందకు పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. 2026 సంవత్సరానికి 26 సంవత్సరానికి భూమి శ్మశానం అయిపోతే మనం భయపడుతున్నారు. టీవీలో చాలా వార్తల్లో ప్రకటిస్తున్నారు. ఇలాంటివి వినగానే ఏమనిపిస్తుంది? ఇంకెందుకు రాయి కూడగట్టుకోవడం, ఉన్నా కానీ కోసుకు తినేద్దాం. ఏంటి? మేకలో, గొర్రెలో, కోళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేద్దాం? 1986 సంవత్సరంలో మేమున్న ఊర్లోనండి, గోదావరి దగ్గరికి ఉండేవాడు, మలగపల్లి అనే ఊరు, తాళపూడి దగ్గర ఉంటుంది. 1986 అప్పుడు ఏమైంది తెలుసా? గోదావరికి అతి పెద్ద వరద వచ్చింది. చాలా పెద్ద. మాకెంత 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం గోదావరికి. మాకు 10 కిలోమీటర్ల దూరం. నేను కళ్ళారా చూశాను. గట్టి ఇక్కడ ఉందనుకోండి, దీనికి ఎలాగ వెళ్ళిపోయింది నీరు. ఎంత నీరు అసలు! గోదావరి మన గోదావరి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అటు రాజమండ్రి, ఇటు కొవ్వూరు ఉంటుంది కదా,
ఇది చాలా పెద్ద నిడివి అనమాట, మైలేజ్ ఎక్కువ, మైల్ ఎక్కువ. అలాంటి విపరీతమైన వరద వచ్చినప్పుడు 1986లో ఏమనుకున్నా తెలుసా, ఊరందరూ ఖాళీ చేసేసారు. ఖాళీ చేసేస్తే కోళ్ళు మేకలు ఏం చేసి తెలుసండి, వరద వచ్చేసింది, తెగిపోతే ఇంకా గడ్డి తెగిపోతే అంటే ఇంకా మనం తింటకుండా ఉండకుండా కనుక పాపం నీళ్ళు వచ్చేసరికి కోళ్ళు అన్ని ఇల్లు ఎక్కేసాయి. చాలా మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, ఊరు ఖాళీ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఎవడలేక మా గొడ్డలు మాకు ఉండిపోయాం. మేము చిన్నపిల్లలు అక్కడ ఉండిపోయాం. మా నాన్నగారు కొయ్యలగూడ మండలంలో జాబ్ చేసేవారు, టీచర్. మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్. మా నాన్న ఏమ్మా అక్కడ ఉన్నారు. మా నాన్నగారు పిచ్చికొడిపోయారు. మేము ఎక్కడ ఉండిపోయాం. మరి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? చిన్నపిల్లలు. మా అమ్మగారు ఉన్నారు, తినడానికి ఎవరికి తినలేదు. అందరికి ఊరందరికీ ఆ ఊరు ప్రెసిడెంట్ గారు కూడా భోజనం పెట్టడం అయిపోయింది. అంతమందికి ఎవరు పెడతారు? దేవుడు ఏంటి 6 లక్షల మందికి ఇశ్రాయేలుకి కూడు పెట్టడానికి. ఒక్క పూట పెడితే జమీందారులు కూడా దివాళా చేశారు. మా వల్ల కాదు బాబోయ్ అన్నారు. ఆ తర్వాత ఇళ్ళ కాడ ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలియక చచ్చిపోయారు బాబు అని దొరికిన కోడినాల్లో కోసుకు తినేశారు. అంటే ఆ కోడి ఎవరితో ఇళ్ళు కూడా కాదు, కోళ్ళు ఖాళీ చేరిపోయారు కదా. మేక దొరికితే మేక, కోడి దొరికితే కోడి తినేసేవారు. ఏమీ దొరికేది కాదు. తాటి చెట్లు అంటే తిరిగి తాటికాయ తినేవాళ్ళు. తాటికాయ పడి ఎంత ఆకలి తింటుందండి అసలు. తర్వాత కొద్దిగా నీళ్లు తగ్గేసరికి గవర్నమెంట్ హెలికాప్టర్ మీద వచ్చి బియ్యం ఇచ్చేవారు. మనిషికి తగుడు అరకేజీ అన్నమాట. అలాగే ఇచ్చేవారు. హెలికాప్టర్ వచ్చి మాకు రైస్ ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటి ఎన్నో చూసాం మేము. కాబట్టి పిల్లరా, ప్రపంచంలో ఇలాంటి విపత్తులు జరిగినప్పటికీ ప్రజలందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే పోయే ముందు చచ్చిపోతాం. ఎంత బాగుంటుందో మన బైబిల్లో కూడా కొరింథీ పత్రిక 15 చూడండి, 32వ వచనం అనుకోండి. ఎంత బాగుంటుందో. ప్రజలు అప్పుడు ఇప్పుడు పూర్వకాలం ఎప్పుడైనా ఒకటే మనసు, ఉన్నంతకాలం చీడ పురుగుల్లాగా ప్రపంచాన్ని తినేద్దాం, పోయినప్పుడు కూడా తినేసిపోదాం అని. ఏమంట? మనుష్య రీతిగా నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32 వచనం. రేపు చనిపోదము కనుక తిందుము త్రాగుదము. అయ్యో ఏంటండి, రేపు చనిపోతారంట. చనిపోయే ముందు ఏం చేస్తారంట? తిందము త్రాగు. అంటే తినేసి తాగేసి చచ్చిపోతే దేవుడు పర్లోకి ఇస్తాడా? చావుకు ముందు ఏం చేయాలమ్మా? మళ్ళీ చావుకు ముందు కూడా తిండే. ఇటమ్మా బ్రతికున్నప్పుడు తిండే, పెళ్లికి తిండే, పుష్పవతికి తిండే, దినానికి తిండే, గృహప్రవేశానికి తిండే. బ్రతికున్నప్పుడు తిండే తిన్నారు, పోయే ముందు కూడా తిని చచ్చిపోతారండి వీళ్ళు. రేపు చనిపోదము కనుక తిందము త్రాగుదము. రేపు చనిపోతే తిన్ని తాగి చచ్చిపోతారా? దేవుడికి లెక్క చెప్పరా? అమ్మో రేపు చనిపోతాం కనుక ఏదో కూడు బయటికి వెళ్ళండి, ఏదో కూర బయట పారండి అనాలి, ప్రార్థన చేసుకుంటారండి అనాలి. అదే కదమ్మా. రేపు చచ్చిపోతే పరలోకం వెళ్ళేస్తారు దేవుడు మనకి. భయం లేదు, భక్తి లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, యథార్థమైన మనసు లేదు. ఎన్నిసార్లు చెప్పాడు, ఆ క్రీస్తు యేసును కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. చదువుకున్నారా? చదువుకున్నారు. ఉందా? ఆయన దానికే ఉంది, మంది మనకే ఉంది. ఆయన మనకు రావాలంటే అవసరమైతే ప్రభు అనే మార్చేస్తాం మనం కదా. ఎన్నిసార్లు చెప్పాడండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటే ఆయన దానికే ఉంది, మంది మనకే ఉంది. ఆలోచించాలి పిల్లరా. ప్రజలు ఎంత ఘాతకంగా ఆలోచించారో చూడండి పూర్వకాలంలో. రేపు చనిపోదాం కనుక దేవుడికి లెక్క చెప్పాలి. రండి ప్రార్థన చేసుకుందాం, రండి మోకరించండి, అంగలార్చండి, క్షమించమని అడగండి. దేవుడు అంట మానేశారు. ఏం చేస్తారంట? రేపు చనిపోతాం కనుక తిందుము త్రాగుదము. ఇప్పుడు కూడా మార్పు లేకుండా తిని తాగితే వాళ్ళని దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి పిల్ల. కరోనా కాలంలో కూడా అలాగే జరిగింది. తినేశారు. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలంట. సామాజిక దూరం అంటే దగ్గర ఉండకూడదంట. అక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి. చూసారా ఇలా గీసేవారు. బేస్బాల్ గ్రౌండ్ లాగా చక్కగా అక్కడ గీసేవారు. ఇలాగ క్రికెట్ గ్రౌండ్ లాగా సున్నాలు చుట్టి సున్నాల్లో నిలబెట్టి రేషన్ ఇచ్చేవారు. డాక్టర్లు కూడా సున్నాలు నిలబెట్టి చూసేవారు దూరంగా ఉండి. చూసారా? గ్రహాంతరవాసులకు డాక్టర్ గారు ఇవన్నీ కప్పుకొని
అద్దాల బాక్సుల్లో ఉండి చిన్న కన్నం పెట్టి మనకి, బాబు ఏమైంది ఎలాగ వచ్చావు అంటారు. నేనా అంటే దగ్గరికి నన్ను కలిపోయాడు డాక్టర్ గారు. ఎందుకు? ఆయన అక్కడ చచ్చిపోతారు, ముందు కరోనా వచ్చి పాపం. డాక్టర్లు దండం పెట్టి ఇచ్చేశారు. పేషెంట్లు చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. మరలా ఎవరికైనా రాతి గుండు లాంటి ధైర్యవంతులని డాక్టర్స్ ఉన్నారంటే అప్పుడు వాళ్ళు చూశారు పాపం. వాళ్ళు చూశారు. అప్పుడు కూడా కరోనా కాలంలో కూడా తినేశారు. ఎందుకంటే కరోనా ఎదుర్కోవాలంటే ఏం చేయాలంట? బలమైన ఆహారం తినాలంట. అంతకుముందు బలహీన తినబెట్టి పుట్టిన కానించి, పళ్ళు గట్టిపడిన కానించి, జీర్ణ వ్యవస్థ బాగుపడిన కానించి ఏం తినామమ్మా? అలా వంటి ముక్కలు ముక్కలు ముక్క ముద్ద ముక్క ముద్ద. మీకు తెలుసో తెలీదో, చిన్నపిల్లలు పెరిగానని తిన్న రోజులు పోయి, చిన్నపిల్లలకి పట్టమట్ట పాలు మానిపించే పిల్లలకి ఏమంటేవారమ్మా? పెరిగానని తినిపించేవారు. కొన్ని రోజులు పోయాక చారన్న మెత్తగా పిసుకాలి. వాళ్ళకి పళ్ళు ఉండవు కదా, పళ్ళు ఉండవు కనుక చిన్న చిన్న ముద్దలు చారన్న పెట్టాలి, పెరిగాన పెట్టాలి, ఇలా పెట్టాలి కదా. ఫారిన్ కంట్రీస్లో చిన్నపిల్లలు పెరిగానో లేదు, చారన్నో లేదు, తీసేదపోయిన రమ్మని. మరి ఏం పెట్టాలి? జంక్ ఫుడ్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి పెడితేనే ఊరుకుంటారు. వాళ్ళంటే పిల్లలు. కాలం మారిపోయింది. చిన్నతనం నుంచి తిండిపోతులుగా తిండి కోసం ప్రాకులాడుతూ పోయేటప్పుడైనా దేవుని కోసం బ్రతకకుండా తినిపోతారా? అందుకేనేమో మనుషులు ఎంత మూర్ఖులు కలిగినే దేవుడు ప్రపంచం మీద విడిచిపడేవాడు పూర్వకాలంలో. అలాంటి దేవుడిలో మార్పు వచ్చింది. వీళ్ళు మూర్ఖులేంటిరా బాబు అనుకున్నాడు మనుషులు చూసి. అప్పుడు అంటున్నాడు, నేను ఎందుకు మాట్లాడటం లేదంటే, నేను ఎందుకు మీ మీద అగ్ని కురిపించడం లేదంటే, మీ మీదకి ఎందుకు ప్రళయాలు రప్పించడం లేదంటే కారణం ఏంటో తెలుసా? నేను అనుదినము కోపపడేవాడిని కాదు. ఒకవేళ నేను పూర్వకాలంలాగా కోపపడితే నరులు ఆత్మ క్షీణించిపోతుంది, అంటే మట్టి కొట్టుకుపోతారని అంటున్నాడు. చూడండి దేవుడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. దేవుడు తలుచుకుంటే బొమ్మలు లాంటి వాళ్ళు భూమి మీద మనం తెలుసమ్మా. కండలు ఉంటే మాత్రం, బలం ఉంటే మాత్రం, ఆరోగ్యం ఉంటే మాత్రం, ఐశ్వర్యం ఉంటే మాత్రం మన దేవుడి ముందు ఎంత మనం మట్టి బొమ్మలం. తెలుసా మీకు? మట్టి బొమ్మల్లాగా బ్రతుకులు సాగిస్తున్న మన జీవితంలో దేవుడు మన పట్ల జాలి చూపించి ఆయన నిశ్శబ్దం అయిపోయి తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రభు చూపించిన ప్రేమకైనా మీరు మారాలని. మారారా? ప్రేమ చూపిస్తున్నప్పుడు సంఘానికి చేస్తారు, కోపడితేనేమో ఊరవతలు పారిపోతారు. ఏం చేయమంటారు? దేవుడు చాలా గొప్పవాడండి. నోవాహు జలప్రళయం జరిగినప్పుడే దేవుడు నిశ్శబ్దంలో వెళ్ళిపోయి. చూడండి ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండములో 8వ అధ్యాయము 21, 22 వచ్చినా చూడండి. ఈసారి అందరు తీర్చండి అమ్మా. ఈసారా ఆదికాండము 8వ అధ్యాయం 21, 22. అప్పుడు యెహోవా అంటే ఎప్పుడు? జలప్రళయం వచ్చింది, అందరూ చనిపోయారు. వాడలో ఉన్న ఎనమండుగులే మిగిలారు, జంతువులు కూడా అందులో కొన్ని పక్షులు గట్ట ఉన్నాయి. ఎప్పుడైతే వాడలో నుంచి దేవుని ఉగ్రత నోవాహు గారు చూశాడో, ఏం చూశాడమ్మా? వాడలో నుంచి ఏం చూశాడు చెప్పండి? దేవుని ఉగ్రత. చుట్టూ అన్నీ కూడా శవాలు, గుట్టలు. చేపల చెరువులో మందు కలిపితే ఏమైపోతాయమ్మా? చేపలు తేలిపోతాయి, చచ్చిపోతాయి. గుట్టలు గుట్టలు కింద ఉంటాయి కదా. చేపల చెరువు ఏంటండి? ప్రపంచమే సముద్రం అయిపోయింది ఆ రోజు. జలప్రళయం వచ్చింది. నోవా గారు ఊర్లో కాదు, ప్రపంచం అంతా మునిగిపోయింది. ఏమా? హిమాలయ పర్వతాల్లో ఉన్న అత్యున్నతమైనటువంటి శిఖరం ఉందండి కదా. ఆ శిఖరం కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్న అత్యధికమైన దూరంగా ఉన్నటువంటి శిఖరం కూడా మునిగిపోయింది. చాలా ఎత్తు. అలాంటి పర్వతాలను మిగిలిపోతే మనుషులంతా 5 అడుగులు 6 అడుగులు ఎక్కడ ఉండారు? అసలు ఎంతసేపు ఇస్తారు? గజేతగాళ్ళు మాత్రమే వనపట్టుకుంటారు, ఎక్కడ ఇస్తారు? అసలు ప్రపంచం మిగిలిపోతే. అందుకే చేపల చెరువులో చేపలు చచ్చిపోతే ఎలా ఉంటాయో, గుట్టలు గుట్టలుగా శవాలు తేలిపోయినా ఆ కోపాన్ని ఓడల నుంచి నోవాహు చూశాడు. అమ్మో, దేవుడు ఇంత కోపిష్ట
ఆయనకు కోపం వస్తే ప్రపంచమంతా శ్మశానం అయిపోతుందా? దేవుడు ఇంత అగ్ని, ఇంత ఇంత రోషము గలవాడని గజ గజ గజలాడిపోయి పడవలో నుంచి వాళ్ళలో నుంచి కిందకి రాగానే మంచి మంచి జంతువులు పక్షుల్లోని దేవుడికి బలి అర్పించాడు. ఆయన కోపాన్ని అణచడానికి, తండ్రి మమ్మల్ని క్షమించు, కళ్ళారా ఈ ప్రళయాలను చూసామని చెప్పినప్పుడు నోవహు గారు వాళ్ళ నుంచి ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాడు ఇప్పుడు 21-22 వచ్చినాడు. అప్పుడు యెహోవా ఇంపైన వాసనను సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా, అందుకే బతికి పట్టగట్టాం మనం. లేకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే మన అమ్మ నాన్నలు ఎప్పుడు చచ్చిపోయారు, మన తాత ముత్తాతను తుడిచిపాడేసేవాడు దేవుడు. కానీ మన భూమి మీదకి వచ్చి ఆయన కోసం బ్రతుకుతామని మనకి ఛాన్స్ ఇచ్చాడు. ఇది గ్రేస్ అండి. కృపాకాలం అంటారు కదా, కృపాకాలం కదండి. అసలు మనుషులుగా భూమి మీద కనబడుతున్న మనం కృప కలిగిన వాళ్ళు. ఎందుకంటే దేవుడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారంగా మనం భూమి మీదకి వచ్చాం. ఏమంటాడు? ఇక మీదట నేను నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదే. నేనేమో కోపపడతాను, వాడు పాపం చేస్తారు. వాడు పాపం చేస్తే నేను తిడతాను, నేను కొడతాను, నేను చంపేస్తాను. చిచ్చి, వీళ్ళంతా మూర్ఖులే కదా. బొగ్గుని పాలుతో కడిగిన బొగ్గే, పాలు పరుగు పోతుంది తప్పించి బొగ్గుకి ఇంటికి కూడా పోదు. పాలుతో కడిగిన బొగ్గే. అలాగనే మనల్ని కూడా డిసైడ్ అయిపోయాడు. ఏళ్ళ కూడా సింగరేణిలో బొగ్గని కుదిరేశాడు మన దేవుడు. ఇంకేం చేసిన వీళ్ళు మానరు. ఎంతమంది ప్రవక్తలు పంపించినా ఇంతే. దున్న పోతు మీద వర్షం అంటారు చూసారా? అంతే కదమ్మా. దేవుని సన్నిధికి వచ్చి మీరు వాక్యాన్ని విని మారకపోతే సేమ్ ఎవరినో అంటాం. మనం కాదండి, మనం దేవుడు అంటున్నాడు. వర్షపు జల్లు లాంటి వాక్యం. మనం పశువులం కాదు, సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపాలు. మనం నిజంగా ఆలోచించండి ప్రియుడా. మనం ఏం పోగొట్టుకుంటాము ఈ రాత్రి మీకు అర్థం కావాలి. మనం ఏం కోల్పోతున్నాం మీకు అర్థం కావాలి. ఎవరి ప్రేమకు దూరం అయిపోతున్నామో మనం అర్థం కావాలి. ఎంత రోషం గల దేవుడు మన గురించి ఎంత సైలెంట్ అయిపోయాడు మీకు అర్థం కావాలి. ఆయన తీసుకున్న నిర్ణయం ఇక ఎప్పుడు భూమిని మళ్ళా నరులను బట్టి నేను శపించను. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, కృతజ్ఞత లేని వాళ్ళు. ఎన్ని చేసినా కానీ వాళ్ళకంటే పశువులు పెట్టరు అని దేవుడు డిసైడ్ అయిపోయాడు. నరుల హృదయము బాల్యము నుంచి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమిని నిలిచి ఉన్నంత వరకు వ్యధకాలములు, కోతకాలములు, శీతోష్ణ స్థితులను, వేసవి, శీతాకాలములు, రాత్రింపగలు ఉండక మానవన్నాడు కనుక ఈరోజు రాత్రి అవుతుంది, పగలవుతుంది. శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం వస్తున్నాయంటే కారణం ఏంటి? ఇది దేవుడు తీసుకున్న నిర్ణయం. ప్రపంచంలో ఆయన కాదు అనుకుంటే అప్పుడే మట్టిపడిపోను. భూమి వర్షం పడదు, శీతాకాలం రాదు, మామిడికాయలు ఉండవు, సీతాఫలాలు ఉండవు. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్ని తినేసేసి తొక్కలు పారేస్తారు. మన బాగుచుకున్నట్టు డబ్బులు ఇచ్చి కొనేసుకుంటున్నాం, బుట్టలు చంపేస్తున్నారు, గప్ప తినేసి తొక్కలన్నీ పాడేస్తున్నారు. అసలు ఎంత కృతజ్ఞత లేదు చూడండి. ఎక్కడే ఎంత గొప్ప దేవుడు అండి. ఏ కాలానికి ఆ పండు అండి, ఎంత గొప్పవాడో చూడండి. ఏ కాలానికి ఆ ఫుడ్ అండి. మనుషులు దుర్మార్గులు ఏమి నేర్చుకున్నా తెలుసండి? వేసవి కాలంలో కద్దరబట్టలు వేసుకోవాలంట. అబ్బా ఎంత అండి. శీతాకాలంలో ఉన్ని బట్టలు వేసుకోవాలంట. ఆహా. వర్షాకాలంలో రైన్ కోట్లు వేసుకోవాలంట కదా. వర్షాకాలానికి ఏమో గొడుగు అని పెట్టాడు, రైన్ కోట్ కొని పెట్టాడు. శీతాకాలానికి స్వెటర్లు, ఉన్ని బట్టలు. వేసవికాలం చల్లగా ఉండాలి కదా, అప్పుడు కద్దరు బట్టలు కనిపెట్టాడు. ఏ కాలానికి ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు, ఏ కాలంలో ఏ ఫుడ్ తినాలో తెలుసు. కానీ ఏ కాలంలో మనకి ఏ ఆహారం పెట్టాలో తండ్రికి తెలుసు.
దేవుడు ఇలాంటి తండ్రిని ప్రపంచంలో ఎక్కడైనా చూశారా మీరు? అసలు కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయండి దేవుడి ప్రేమ ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఆయన ప్రేమ, మనమేనా మంచివాళ్ళం అండి. ఇన్నిసార్లు ఎదురు తిరుగుతున్నా మనకు క్షమాభిక్ష పెట్టాడే, అంత రోషాన్ని తగ్గించుకుని ఆయన సైలెంట్ అయ్యాడే, అని ఎంత గొప్పవాడు తిన్నారా. అలాంటి దేవుడిని చూసి అదృష్టం మనకు ఉందా? అసలు ఆలోచించండి. మీరు అందరూ దేవుడిని చూస్తారా ఆయన దగ్గరికి వెళ్ళి? అంత అదృష్టం ఉందా? అంత అదృష్టం ఉండాలంటే ఒకే ఒక మాట చెప్పాడండి, మీరు ఏమి హిమాలయ పర్వతాలు ఎక్క అవసరం లేదు, ఇంగ్లీష్ ఛానల్ ఏదో అవసరం లేదు. ఏమా మీరు ఏదైనా మిషన్లు కనిపెట్టే అవసరం లేదు, కడుపులో అన్నం తిని ఆయన కోసం ప్రయత్నించాలి. మీరు ఆయన చూస్తారు. దేవుణ్ణి చూడడానికి ఒకే ఒక మాట చెప్పాడు బైబిల్లో మనకి. అదేంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అసలు ఇక్కడ పరిశుద్ధంగా ఎంచుకుంటే ఆయన తప్పనిసరిగా చూస్తారు. ఒక్కటే మీరు చేయవలసింది. వింటారమ్మా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. 8వ 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8. అందరు తీర్చోనండి. పరలోకములో ఉండే దేవుణ్ణి చూసి అదృష్టం మనకు ఉందో లేదో చూడండి. ఇక్కడ అన్ని చూసేసాంలేండి. ఏమా అరకలో చూసేశారు, ఆనందపడిపోయారు. ఊటీ వెళ్ళిపోయారు, అక్కడ చూసేశారు. కొడైకెనాల్ వెళ్ళారు, చూశారు. బెంగళూరు వెళ్ళారు, చూశారు. ఎక్కడెక్కడ అందాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ నెమ్మది ఉందో అన్నీ చూసేశారు. అన్నీ చూసిన వాడికి దేవుణ్ణి చూసి అదృష్టం ఉందా? చూసారా అమ్మా? ఒకే ఒక్క మార్గం ఉంది దేవుణ్ణి చూడడానికి. అవునా? మనం అందరం దేవుణ్ణి చూద్దామా వద్దా? చూద్దాం. ఆశ ఉందా? చేతిరెత్తండి. ఆశ ఉన్నవాళ్ళు దేవుణ్ణి చూడాలని ఆశ ఉన్న చేతిరెత్తండి. ఏమా లేని వాళ్ళు నేను వెనక బాగు చేయలేను. నిజంగా చేతిరెత్తండి. చూడాలని ఆశ ఉందా దేవుణ్ణి? మీ పిల్లల్ని మీ భర్తని చూడాలని ఉందా? ఆయన రాకపోతే కూర్చోరు. పిల్లలు స్కూల్ నుంచి రాకపోతే ఎదురు వెళ్ళిపోతారు. దేవుడు కనపడిపోయిన ఒక్కడట్లేదు, ఏమైపోయాడని చూసారా? భర్త కనపడిపోతే భోజనం చేయరు. పిల్లలు స్కూల్ నుంచి రాకపోతే పరిగెట్టుకెళ్ళి ఎదురు వెళ్ళిపోతారు పిల్లల్ని చూసుకోవడానికి. కానీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు మనకు కనపడలేదే. ఆయన ఏమైపోయాడని పాస్టర్ గారిని అడిగేవాడు ఒక్కడు విశ్వాసం లేడు. అడగమని ఏ పాస్టర్ గారు కూడా చెప్పరు. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం అండి. ఆయన చూడాలంటే నాకు ఎప్పుడైతే ఈ వాక్యం తెలిసిందో నా లైఫ్ మార్చేసుకున్నానండి. నేను ఆయన్ని చూడాలి. ఆయన చేతుల్లో చేయబడిన సృష్టి ఎంత అందంగా ఉంటే ఆయన ఎంత గొప్పవాడండి బాబు. అసలు ఆయన పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు కడిగే పోస్ట్ వచ్చినా చాలు మనకి. ఆయన చూడాలి మనం. పిల్లల మిస్ అవ్వకండి. ఆయనను చూడకుండా నరకానికి వెళ్ళకండి. చాలా మంది ఆయన చూసి అదృష్టం లేకుండా వెళ్ళిపోయారు. అగ్నిలో వేదన పడుతున్నారు. వాళ్ళకి ఆయన చూసి అదృష్టం లేదు. మనకు ఉంది. ఉండాలంటే ఏం చేసేది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. ఏది శుద్ధిగా ఉండాలమ్మా? ప్లేట్ని 10 సార్లు కడుగుతారు. ఎంగిల్ ప్లేట్లో మళ్ళీ వేసుకుంటే చచ్చిపోతారా? ఏమ్మా చచ్చిపోతారా? బాగుంటారా? బాగానంటారు. చూసారా? కరోనా వచ్చాక అందరికి శుభ్రం అనిపించిందండి. ఏంటి? చేతులు కట్టుకోవాలన్నా ఇలాగ ఎక్కడున్నాయో ఈ డెటాల్ లిక్విడ్లు, ఈ సంతూర్ లిక్విడ్, శానిటైజర్. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా శానిటైజర్ అనే మాట వెళ్ళలేదని నాకు ఉండదని తెలియదు. నిజంగా నాకు తెలియదు శానిటైజర్ ఉంటుందన్న సంగతి. కానీ కరోనా వచ్చినప్పుడు శానిటైజర్ రాసుకోవాలని చెప్పేసి ఎక్కడ ఉంటుంది అనుకునేవాడు నేను. తీరా చూస్తే ఎక్కడ ఉంటుంది? మందుల షాప్లో ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ లేవు. ఎప్పుడైతే ఈ మాయిదారి రోగం వచ్చిందో తెగ తయారు చేసేసారు. అన్నం ఉన్నా లేకపోతే 10 దగ్గర ఏముండేది? శానిటైజర్ బాటిల్ ఉండేది. ఒకవేళ ఎలా పట్టుకెళ్తాక చిక్కేస్తే పాకెట్లో పట్టేలాగా చిన్నదన్నమాట కదా. మన వాళ్ళు ఏమన్నారంటే మన భారతదేశం చాలా గొప్పదే. అందుకే ఫస్ట్ నుంచి కూడా మన ఋషులు ఏం నేర్పించారంటే, మనకి ఏం నేర్పించారంట? ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకి ఏమి నేర్పించారు? షేక్ హ్యాండ్. చేయి పట్టుకుని ఊపేడు వినగలక. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం నేర్పించారమ్మా? షేక్ హ్యాండ్ అంట. షేక్ అంటే ఊపడం, చేయి పట్టుకుని ఆడించడం నేర్పించారంట. మన ఋషులకి అన్ని ముందే తెలుసంట. మేధావులు అంట మన ఋషులు. అటు ఉద్యోగం కదా. ఏం నేర్పించారంట మనకి? దూరంగా ఉండి నమస్కారం నేర్పించారంట. ఈ నీడు చేసింది, ఆ నీడు చేసింది కరోనా. దూరంగా ఉండి నమస్కారం పెట్టినోడు చచ్చిపోయాడు,
దగ్గరికి వచ్చి ఏమైనా ఇచ్చినాడు, చచ్చిపోరు. అలా చచ్చిపోకుండా ఉంటారంటే బాటిల్ ఇచ్చారు. మరి ఏం చేశారు? ఆడవాళ్ళు ఏమో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేవారు, మగవాళ్ళు ఏమో పాకెట్లో పెట్టి దిగేవారు. ఎవడన్నా కనపడితే దూరం 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 బాగున్నారు. ఒకవేళ పొరపాటు చేయి తగ్గింది అనుకోండి, పక్కకి వెళ్ళిపోయి కస్ 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 వెళ్ళిపోయి చేసుకునేవారు. పొరలు లేచిపోయి చూసారంటే చేతులు శానిటైజర్ రాసుకోవడం ఏమైంది, పొరలు లేచిపోయినాయి, చేతులు ఒరిసిపోయినాయి. కరోనా వస్తే వచ్చింది కానీ అందరికీ ఏం చేసింది, శుభ్రం బాగా నేర్పించింది, శుభ్రం నేర్పించింది. అంతే. అంతకుముందు డెటాల్ లిక్విడ్ ఉందని ఎవరికి తెలియదు, సంతూర్ లిక్విడ్ ఉన్నదని ఎవరికి తెలియదు, పాండ్స్ లిక్విడ్ ఉందని ఎవరికి తెలియదు. మొత్తానికి చరిత్రని ఎదుగులోకి తీసుకొచ్చి దేవుని పెట్టారా. ఇలా నేర్చుకునే భూమి మీద బ్రతకాలనుకుంటున్నాం, ఇక్కడే కాలక్షేపం చేయాలనుకుంటున్నాం. ఇలాంటి రోగాలు ప్రపంచంలో ఇవే కాదండి, గుట్టలు గుట్టలుగా ఉన్న అంతరిక్షంలో. తెలుసా మీకు? ఇలాంటి వైరస్ల మీద రీసెర్చ్ చేసే సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్దది. ఆయన చెప్పాడు, అంతరిక్షంలో ఆకాశాన్ని చుట్టేసి ఇంట్లో బూజులు పడతాయి కదా, బూజులు ఎప్పుడు తిరుగుకుంటామమ్మా? పండగలకి కదా వచ్చారా? ఎవరు వచ్చారు? అప్పుడు వచ్చారా? బూజు కళ్ళకి ఎవరు వచ్చారా? వచ్చారు లేదా? మాకు కూడా రేపు నుంచి దిగుతారు, ఇంకా రాలేదు కదా. ఏమంటారు? బూజుగర్లు అమ్ముతామా, బూజుగర్లు అమ్ముతామా అనగానే ఏం చేస్తాం మనం? ఇలా బాబా అని చెప్పేసి బూజుగర్లు ఇలా అడుగుతాం. మరి ఇంట్లో బూజు తిరుగుతుంది, మన బూజు ఎవడు తిరుగుతాడు? ఏమా ఇల్లు శుభ్రంగా ఉండాలి, బూజు పట్టకూడదు. సర్లే, మరి ఇల్లు ఉంటే శుభ్రంగా దొరుకుతారు, బూజు దొరుకుతారు. మరి మనకు పట్టిన బూజు ఎవడు దొరుకుతాడు? మనమే దొరుకుకోవాలి. దేవుడికి చెప్పండి, మన బూజు ఎవడు దొరుకుకోవాలి. ఈసారి మీరు బూజు దులుపుతున్నాడు అనుకోవాలి. మీరు నేను మా ఇల్లు బూజు దులుపుకుంటున్నాను, నా బూజు ఎవడు దులిపాను అనుకోవాలి. మీరు మోకరించి బూజు దులిపే ముందు మోకరించి ప్రార్థన చేసుకుని, దేవా నా బూజు దులుపు. అంతేగాని నన్ను దీవించి, మా పెద్దవాళ్ళని దీవించి, మా బతికని దీవించి, మా తోడుకోళ్ళని దీవించాలకండి. ముందు అందరికీ బూజు దులుపని ప్రార్థన చేయండి కదా. అలాగే ఇంటికి బూజు పట్టినట్టుగా విశ్వంలోనే పట్టుకుని ఉంది, బ్యాక్టీరియా వైరస్లో పట్టుకుని ఉంది. ఆయా కాలాల్లో దిగి ప్రపంచానికి వినాశనం కలిగించడానికి గుట్టలు గుట్టలుగా ఉంది, ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఎవరు బిడ్డారా? కరోనా అయితే పోయింది కానీ ప్రమాదం పోలేదు. ప్రపంచానికి ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది. అందులో నుంచి మీరు కాపాడబడాలంటే మీరు దేవుళ్ళు ఉండాలి. ఆ మహానుభావుని చూడాలంటే మనం ఏం చేయాలమ్మా? ఒకటే ఏంటమ్మా? ఒకటే ఏంటది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది ఒక్కటే మీరు చేసుకుంటే మీరు ఆయన చూస్తారు తప్పనిసరిగా. ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే ఏ తప్పు చేయకుండా దేవుడి కోసం బ్రతకండి. ఎంత బాగుంటుందో లైఫ్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటంటే ఒక సినిమా ఉండదు, షికారు ఉండదు, ఒక సీరియల్ ఉండదు, ఒక అబద్ధం ఉండదు అంటే ఎలా బతుకుతా ఉండండి. చాలా మంది బతికి చూడండి ఎంత బాగుంటుంది లైఫ్. కష్టాల్లో కూడా ఆనందం ఉంటుందండి. ఏముంటుంది? కష్టాల్లో ఆనందం ఉంటుంది. ఏమానందం? నేను నా దేవుడి కొరకు అనుభవిస్తున్నాను. ఎంత ఆనందం ఉంటుంది. మరి ఆయన కొరకు ఎంత కష్టం అనిపిస్తే నేను వదిలిపెట్టేస్తాడా అమ్మా? వదిలిపెడతాడా దేవుడు? మనల్ని వదిలిపెట్టండి. ఈ చిన్న దానికి నీకేమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు. చాలా గొప్ప మనసు ఉన్నవాడు దేవుడు. చూసారా? అందుకే ఆయన ఏమన్నాడు? వెతకాలములను, శీతోష్ణములను, వేసవి కాలమును, రాత్రి పగలను ఇక ఉండక మానవు. ఆ రోజే ఇక ఉండవు అంటే ప్రపంచం చీకటైపోయింది. ఈ సీజనల్గా ఫ్రూట్స్ మనం తినేవాళ్ళం కాదు, ఈ వెలుగును మనం చూసేవాళ్ళం కాదు, మనుషులు కనిపెట్టిన ఈ బలుగుల వెలుగు మనకు తాకేది కాదు. నాశనం అయిపోయిండేవాడు. దేవుడు వెనక తగ్గి చిచ్చి నా బిడ్డలకి ఇస్తానులే, వాళ్ళే మారుతారులే అనుకున్నాడు. అదే పేతురుగా చెప్తున్నాడు, ఎవరునూ నశించక. చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ముగించుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును బట్టి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు.
దీర్ఘశాంతంలో వెళ్ళిపోయాడు. కోపం తగ్గించేసుకున్నాడు. ఇందా చెప్పానా, నాన్న నిద్రపోతున్నప్పుడే, నాన్న సంతోషంగా పేపర్ చదువుతున్నప్పుడు ఏం చేయాలి? ఇంట్లో దూరిపోవాలి. నాన్న చిన్నపట్లాడుతూ వెళ్ళారని కూడా లోపలికి ఈ పాసిపోతుంది. నాన్న నవ్వుతా ఉన్నాడని కిటికీలను చూసి సంతోషంగా ఉంటే టిక్కులు దూరేయాలి లోపలికి. అలాగా దేవుడు దీర్ఘశాంతంలో వెళ్ళిపోయాడు. వీళ్ళరా రక్షణలో రండి, మారండి. ఏమా దేవుడు ఏం చేశాడు? దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు. నోవహు జడపలేని తర్వాత దేవుడు మనసు మార్చేసుకున్నాడు. అంతేగాని మరొకసారి ప్రళయం రప్పించలేక కాదు, అగ్నిని కురిపించలేక కాదు, ప్రేమ జల్లులు మనకి ఇచ్చాడు. ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయన మరలా రోషంలోకి వచ్చేసరికి మనం మారిపోయి కనపడాలి. ఎందుకంటే ప్రపంచానికి తీర్పు ఉంది. యేసుప్రభు వస్తాడు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఏది మిగిలేది ఉండదు. మనం మాత్రమే మిగిలి పరలోకంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి. ఇంత గొప్ప మాటలు బైబిల్లో దేవుడు మనకు రాయించాడు కదా. ప్రియులారా, దేవుడు నిశ్శబ్దాలకు వెళ్ళిపోయాడు మన కోసం. మనం వస్తామని, మనం మారుతామని. ఇంకా హృదయాన్ని కఠినపరచుకోకండి. దయచేసి కఠినపరచుకోకండి, మారండి. ఇంతటి వర్షాకాలంలో కూడా ఇంత చుట్టుపక్కల గ్రామాలన్నీ వర్షం పడుతున్నా కూడా దేవుడు మనకు వాక్యం అదృష్టం కలిగించాడు. పెద్దల్ని, సేవకుల్ని మన మధ్యకి రప్పించాడు. తండ్రి దేవుని పెట్టారా? అడగండి. దేవుని కృపకు పాత్రలుగా ఉండాలి. మనం భూమి ఆకాశంలో కలుగు చేసినమ్మా తండ్రి. రాత్రికాల శ్రమలో, చివరి రోజు మీటింగ్లో నాయనా మీ మధురమైన విలువైన మాటలు చెప్పి అదృష్టం మాకు కలిగించారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీ శక్తి, మీ రోషం ప్రపంచం మీ ముందు నిలబడగలుగుతా తండ్రి. మట్టి వారమని ఆలోచించి మా కోసం మీరు వెనకడుగు వేసి మౌనంలోకి వెళ్ళిపోయారా తండ్రి? మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మేము మీ సన్నిధికి రావాలి కదా. బిడ్డలు మారడానికి సహాయం చేయండి. మీ దాసులు, సంఘస్థులు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆత్మీయ జీవితానికి విలువ తీసుకొచ్చినట్లుగా సహాయం చేయండి. ఎంతో కష్టపడ్డారు. వర్షం పడుతుందని మీ దాసులు ఏడ్చారు, నన్ను కన్నీరు పెట్టుకున్నారు. ఇదిగో మా పెద్దలు, మీ కుమారులు నన్ను జాన్సన్ గారు, అలాగే సేవకులు వాళ్ళ ఫెలోషిప్లని, అలాగే వాళ్ళ సంఘాలను తీసుకుని మీ సన్నిధికి వచ్చారు. ప్రతి సేవకుడిని, వాళ్ళ పరిచర్యని దీవించండి. వాళ్ళ సంఘాలను ఆశీర్వదించండి. క్రీస్తు రాజ్యము సమీపిస్తున్నప్పుడు, క్రీస్తు రాకడ సమీపిస్తున్నప్పుడు తండ్రి ప్రతి బిడ్డని పరిపూర్ణులుగా చేసి ప్రభువు ముందు నిలబెట్టడానికి బిడ్డలకి నాయన ఘనతను ప్రసాదించండి. ఆలోచన అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలతో పట్టిన బిడ్డలకు పరిష్కారం చూపించండి. ప్రతి బిడ్డ మారు మనసు పొంది హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుణ్ణి చూస్తారు అంటే ఆ హృదయం శుద్ధి లేకపోతే మేము చూడలేమనే కదా తండ్రి. ఎంతటి అందాలను కలిగించిన దేవుణ్ణి చూడకుండా నరకం వెళ్ళిపోతే మా ఎంత దుస్థితి అనుభవిస్తామో తెలుసుకోవడానికి సహాయం చేయండి. పెదవి మారిన ప్రతి తమ్ముడికి, చెల్లికి మీ కృపా దీవుని అనుగ్రహించమని చల్లగా నిండుగా దీవించి పంపించండి. యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ 3 రోజులు ఈ రక్షణ సువార్త మహోత్సవంలో చక్కటి అమూల్యమైన సంగతులు మనకి ఎంతో చక్కగా వివరించిన మన ఆత్మీయ సహోదరులు, దైవజనులు అన్నయ్య గారు సత్యవతి సాగర్ గారికి మన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి.